ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ మరో సంచలనం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు అయితే శరవేగంగా మారిపోతున్నాయి. ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్. అయితే వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. కేసీఆర్ కుటుంబంలో తలెత్తిన విభేదాలతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఇక ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ ఎప్పుడో పదోన్నతి కల్పించారు. ఇక పార్టీ విషయాలను కూడా కేటీఆర్ దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో సంబంధించి కేసీఆర్ ఒక క్లారిటీ వచ్చారని సమాచారం. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. సో అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అనేది ఇదంతా కూడా సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారమా? మొత్తం మీద అయితే మరింత ఆలస్యం చేస్తే కుటుంబ వివాదాలు రోడ్డున పడే అవకాశాలు అయితే ఉన్నట్లు కేసీఆర్ భావిస్తున్నారు. ఇక కుటుంబ వివాదాల నేపథ్యంలో ఈ సమాచారం అందిన తర్వాత మాత్రమే కల్వకుంట్ల కవిత తాను పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు లేఖలు రాసి సస్పెండ్ అయ్యేలా చేసుకున్నారని, తర్వాత ఆమె కొత్త పార్టీ పెట్టుకొని తన దారి తాను చూసుకున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా ఇప్పటికే పేరుంది. 2014 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయితే అన్నారు. మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలన్న యోచనలో కేసీఆర్కి లేదని తెలిసింది. అయితే ఇప్పటికీ వరకు కూడా తాను వారసత్వాన్ని కేసీఆర్కి అప్పగించాలని డిసైడ్ అయ్యారని చెప్పేసి, అందుకే పూర్తి చేసి కేటీఆర్కి ఇచ్చారని గులాబీ పార్టీ నేతల అభిప్రాయం. తాను ఫామ్ హౌస్లోకి వచ్చినా, తాను ఇక ముఖ్యమంత్రిగానే వచ్చినా పెద్ద జనంలోకి తిరగలేని తాను ఫామ్ హౌస్లోనే ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది ఎంత మాత్రం అంటే ఇటీవల జగిత్యాల జరిగిన ఇక సభ కూడా రావడం, ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని త్వరలో మరి రాష్ట్రంలో 2028లో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. ఆ టైంలో మరి ఇప్పటికే ఏదైతే కేటీఆర్ సైతం త్వరలోనే కేసీఆర్ సీఎం అవుతారని చెప్పేసి చెప్పడం, ఇక బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలో మరోసారి ఆసక్తిగా మారిందంటున్నారు. అయితే అనాసక్తిగా ఉన్నారని చెప్పేసి కేసీఆర్ రాజకీయాల పట్ల అని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ తిరిగి అధికారంలో తెచ్చేందుకు వరకు జనాల్లోకి వస్తారని, ముఖ్యమంత్రి కుర్చీలో మాత్రం కూర్చోరని, దాన్ని కేసీఆర్కు అప్పగించాలని సిద్ధమయ్యారని చెప్పేసి అంటున్నారు. హరీష్ రావు కేటీఆర్కు తోడుగా నిలిచేలా కూడా ఇప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరిగినట్టు వార్తలు అయితే గుప్పమంటున్నాయి. ఇప్పటికే కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయడం ఆలస్యమైందని, ఇక ఈసారి తప్పదని వ్యాఖ్యలు బీఆర్ఎస్ పెద్దాయన నోటి నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లయితే ఉన్నారు. మొత్తానికి అది ఎంతవరకు కేసీఆర్ ఉంటారా లేదంటే కేటీఆర్ ఉంటారా అనేది కూడా జోరుగా చర్చ నడుస్తుంది అంటున్నారు. మొత్తం మీద అది రాష్ట్ర రాజకీయాల్లో కూడా. సో ఇటు ఎలాగైనా సరే ఇక ముఖ్యంగా కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి అధికారాన్ని మళ్ళీ చేయించుకోవాలని కర్ణాటకలో వచ్చేసి సిద్ధరామయ్య త్వరలో రాజీనామా చేయబోతున్నారు. 2.5 సంవత్సరాల తర్వాత పాలన. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని మార్పులు ఉండబోతున్నాయా లేదా, తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రతిపక్షం నుంచి అధికారం వైపు వెళ్ళాలని ఇప్పటికే ఇక ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా నియమించడం, ఇవన్నీ కూడా తెలంగాణలో శరవేగంగా మారిపోతున్నాయి. అదేవిధంగా బీజేపీ సైతం తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలో ఈసారి రావాలని చెప్పేసి కొత్త స్టాండ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే రానున్న రోజుల్లో ఏ పార్టీ ఆ పార్టీకి మరి ఎన్ని సీట్లు వస్తాయి, ఇక ఓటరు దేవుళ్ళు ఎవరిని ముఖ్యంగా ముఖ్యమంత్రి చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారని రాష్ట్రంలో హాట్ టైప్గా మరి అంటున్నారు. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయంలో త్వరలోనే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.